హలో అండి, నమస్తే. ఈరోజు మేము కోటిపల్లి వెళ్తున్నాం శివరాత్రి కోసం. కాకినాడ వచ్చాము, సో దగ్గరే కదా అని వెళ్తున్నాము. చూసారండి మా గోదావరి రోడ్ల మర్యాదలు. ద్రాక్షారామ నుంచి స్టార్ట్ అయ్యి భోజనాలు, పులిహార, రస్న, బటర్ మిల్క్ ఆన్ ది వే వద్దన్నా ఇస్తున్నారండి. గోదావరి రోడ్లు అంటే అదేనండి. చూసారా, చిన్నపిల్లల దగ్గర నుంచి అంతా ఇంకా కడుపు నిండి అంత ఇస్తున్నారనమాట. ఫుడ్ కానీ, వాటర్ కానీ, రస్నా కానీ, బటర్ మిల్క్ కానీ. అండ్ ఇలాంటి ఫ్యామిలీస్ని అయితే మీరు ఖచ్చితంగా గోదావరి జిల్లాలోనే చూడగలరు. ఒక్కొక్క బండి మీద నలుగురు, ఐదుగురు గుడికి వెళ్తున్నారనమాట. అండ్ ఫుల్ ట్రాఫిక్ జామ్. ద్రాక్షారామం నుంచి స్టార్ట్ అయ్యింది. కోటిపల్లి ఇంకొక కిలోమీటర్ ఉండగా అయితే పోలీసులు ఆపేశారనమాట. ఇంకా పార్కింగ్ చేసేసుకోమన్నారు. సైట్స్ చూస్తున్నారు కదా, మొత్తం ఇంకా బండ్లు పెట్టేసుకుని అక్కడి నుంచి నడుచుకుని వెళ్ళడమే. ఒక 1.5 కిలోమీటర్ నడక ఇంక వెళ్ళే అవకాశం కూడా లేకపోయింది. బట్ మార్నింగ్ కాబట్టి ఓ మాదిరిగా ఉంది. ఈవినింగ్ అయితే కోటి దీపాలు కదా, ఫుల్ క్రౌడ్ ఉంటారు. సో మేము మార్నింగ్ వచ్చేసాము, ఎందుకంటే మా హస్బెండ్కి 2 o'clockకి కాల్ ఉందంట, ఆఫీస్ కాల్. సో కాకినాడ వెళ్ళిపోవాలి మళ్ళీ మేము రిటర్న్. సో ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి గుడి, అక్కడి వరకు మనం నడుచుకుని వెళ్ళాలి. సో మధ్యలో అంతా మనకేం బోర్ కొట్టదండోయ్, ఎందుకంటే మొత్తం అంతా షాపింగ్. ఏం షాపింగ్ అనుకుంటున్నారా? ఊర్లో షాపింగ్ మాల్ ఎక్కడ ఉన్నాయని చూడండి. అసలు చిన్నప్పుడు మనకి గుర్తొచ్చే అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అండ్ కొట్టుపల్లి ఊరంతా చిన్నపిల్లలు ఆడుకోవడం, రంగుల రత్నం. కోటిపల్లి ఊరంతా కూడా తీర్థం అవుతుంది. సూపర్ ఉంటుంది అసలు. ఫుల్ క్రౌడ్ ఉంటారు. ఈవినింగ్ అయితే కోటి దీపాలన్నమాట. అండ్ ఇక్కడ చూసారంటే మధ్యాహ్నం టైం కదా, సో 10 o'clock నుంచే ఫుడ్ పెట్టేస్తున్నారు. మేము వెళ్ళేసరికి 10 అయ్యింది కరెక్ట్గా. ఇప్పుడు కూడా భోజనాలు పెట్టేస్తున్నారు. ఆ సైడు ఈ సైడు మొత్తం అన్నీ కూడా స్టాల్సే అనమాట. తీర్థం, ఊరంతా తీర్థం. సో మేము ఫస్ట్ దర్శనం మీద ఫోకస్ చేయాలి కాబట్టి దిక్కులు చూడకుండా తిన్నగా దర్శనానికి వెళ్ళాం. ఫోన్ పట్టుకుంటే ఎగిరిపోతుందని చెప్పి ఫోన్ పక్కన పెట్టి ఫస్ట్ అయితే 100 రూపీస్ లైన్కి వెళ్ళామండి. సో ఇది కూడా మాకు 2.5 hours పట్టింది, 100 రూపీస్ లైను. అండ్ చూసారు కదా, 100 రూపీస్ లైన్ ఉంది, 20 రూపీస్ ఉంది, అండ్ అలాగే ఫ్రీ లైన్ ఉంది. 3 లైన్స్ ఉన్నాయి. 100 రూపీస్తే 2.5 hours పట్టింది. అది కూడా ఆఫ్టర్నూన్. ఈవినింగ్ అయితే అస్సలు ఖాళీ ఉండదు. సో ఎలాగైతేనే కోటిపల్లి శివుని అయితే దర్శించుకున్నామండి మేము శివరాత్రి రోజు. అనుకోకుండా కాకినాడ వెళ్ళడం, అట్లాగే కోటిపల్లి శివరాత్రికి శివుని దర్శించుకోవడం కూడా జరిగింది. సో హ్యాపీగా దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చేసాము. అండ్ గుడి ఎదురుగుంటా మనకి ఇట్లా కోనేరు ఉంటుంది. కోనేరు దగ్గర ఇట్లా శివుని పెట్టారనమాట. సో ఇక్కడైతే తులసి మొక్క అన్నీ ఉంటుంది. దీపాలు అవి పెట్టుకునే వాళ్ళు ఇక్కడ పెట్టేసుకుంటారు. సో కోనేరు అయితే మధ్యలో శివుని పెట్టి ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈవినింగ్ అయితే సూపర్ ఉంటుంది, నైట్. బట్ నేను మిస్ అయ్యాను. సో డే అయితే వచ్చేసాను. సో ఫైనల్గా అయితే శివుని దర్శించుకొని మేమైతే రిటర్న్ ఇంటికి బయలుదేరుతున్నాం. వెంటనే ఎక్కడ వెళ్ళిపోతానండి, ఊరంతా తీర్థం, అట్లీస్ట్ కొనుక్కోపోయినా చూసి వెళ్తానని పరుగు పెట్టానమాట. సో ఇక్కడైతే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే పిల్లలు వస్తే మాత్రం అన్నీ కొనిపెడతారు. నేను మా హస్బెండ్ వచ్చాం, పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు. కాకినాడలో చిన్న వర్క్ ఉండొచ్చాం. బొమ్మలు చూసారండి ఎంత బాగున్నాయో, వెళ్తానన్నా కూడా వెళ్ళనీయలేదు మనల్ని. అండ్ ఫ్రిడ్జ్ కవర్స్ కూడా అమ్మేస్తున్నారు అండోయ్. అండ్ గుమ్మాలకి వేసుకునే దండలు, ఫ్లవర్ వేజ్లు, ఈ లైన్లన్నీ కూడా మనకి నైట్ ఫిల్ అయిపోతాయి. ఇప్పుడైతే ఖాళీగా ఉంది. కానీ బ్యాంగిల్స్ ఇక ఏమీ లేని అంటూ లేవు. అండ్ చిన్న బుడ్డి జాడీలు చూడండి, పచ్చళ్ళు పెట్టుకోవడానికి. అండ్ టెడ్డీ బేర్స్, గర్ల్స్ ఫేవరెట్ టెడ్డీ బేర్స్. అండ్ కత్తెలు, ఈ తెడ్డెలు ఉంటాయి కదా, మనం స్నాక్స్ అవి చేసుకునేవి అవి. అండ్ అవతారాలు వేసుకుని కొంతమంది ఉన్నారు. మొత్తం అంతా కూడా ఇది గుడి దగ్గర నుంచి మనం గోదావరికి వెళ్ళే దారులు ఉంటాయి కదా, సో ఆ దారులన్నీ కూడా ఇదే తీర్థమే జరుగుతుంది. మనకు 1 day సరిపోదు మొత్తం తిరగాలంటే కూడా. సో నేను ఆల్మోస్ట్ ఒక 10 years తర్వాత మళ్ళీ వచ్చినట్టున్నాను. 10-15 years అయినట్టుంది. అప్పట్లో మా అత్తలు 100 రూపాయలు 50 రూపాయలు అందరి పిల్లలకి ఇస్తే అవి పట్టుకుని వచ్చి కొనేసేవాళ్ళం. ఇప్పుడు డబ్బులున్నా కూడా ఏమి కొనకుండానే వెళ్ళిపోతున్నాం అనమాట. అప్పుడైతే మేము ఇది కొనుక్కున్నాం అని చూపించుకుని కొట్టేసుకునే వాళ్ళం అందరూ పిల్లలం. సో మొత్తం స్టాల్స్ మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉంది, 100 రూపీస్ ఏంటండి. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి కొన్నిట్ల మీద ఇట్లా కప్పారు. మొత్తం పిల్లలకి అవసరమైనవి, పెద్దలకు అవసరమైనవి అన్నీ ఉన్నాయి. మొత్తం ఊరంతా కూడా ఇవే ఉన్నాయండి. దేవుడి పటాలు, మనకి ఇక్కడ గవ్వలు కూడా అమ్ముతున్నారండో. నేను చూపిస్తాను చూడండి. అదిగదిగదిగో మనం అష్టాచెమ్మ ఆడుకునే గవ్వలు ఉంటాయి కదా, సో చిన్న గవ్వలు, పెద్ద గవ్వలు, అండ్ పిల్లలు పెట్టుకునే కొమ్ములు, లైటింగ్ కొమ్ములు ఉంటాయి కదా,
అవి అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. సో ఫైనల్గా సగం తీర్థం అయితే తిరిగి బయటకు వచ్చాము, ఇంకా సగం అయితే పెండింగ్ ఉంది. ఇంకా లేట్ అవుతుంది, మళ్ళీ నడుచుకుని వెళ్ళాలి కదా, బండి అక్కడ పెట్టేసి వచ్చాము. సో అదేంటి గోదావరి మెయిన్ రోడ్డు. సో గోదావరికి ఇటు గుడి ఉంటుంది, అటు గోదావరి ఉంటుంది ఈ రోడ్డుకి. సో మనమైతే ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం. ఈ రోడ్డు మీద కూడా కొంచెం తీర్థం పెట్టారు. సో అక్కడ వరకు వెళ్ళి చూసి వచ్చేస్తాను, ఎందుకంటే గోదావరి దగ్గరికి వెళ్తే ఇంకా ఒప్పుకోరనమాట, లేట్ అయిపోతుంది వెళ్ళిపోవాలని. ఆల్రెడీ 1 o'clock అవుతుంది, 2 కల్లా కాకినాడ వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి. ఇంకా చూసారండి, ఈ లైన్ మనం మిస్ అయిపోయాము. ఇటువైపు జాతర జరుగుతుంటే ఈ ఈ రోడ్డుకి అటువైపు ఉన్నది మా గోదావరి అనమాట. అదిగో గోదావరి, గోదావరి అవతల మా ఊరు. ఓకే, సో ఇది జాతర. అండ్ ఏమీ కొనుక్కోకపోయినా జీలైనా కొనుక్కుంటారని వచ్చాను. చిన్న రోళ్ళు చూసారండి, చిన్ని ఉన్నాయి, ఇవన్నీ టాయ్సే. అన్నీ కొనాలని ఉంది కానీ టైం లేదు. సో ఎలాగైతేనే జీళ్ళు అయితే ఖచ్చితంగా కొనాలి కాబట్టి వెయిట్ చేసి ఫ్రెష్గా తయారు చేసి మరీ పట్టుకెళ్ళాను అనమాట. చాలా బాగున్నాయి, గట్టిగా అప్పటికప్పుడు తయారు చేసి మన ముందే ఇస్తారు కదా. సో తీర్థంలో మాత్రమే మనకు లేదు. అండ్ గోదావరి జిల్లాలోకి ఇవన్నీ కామన్ అయితే ఇది ప్రాణం అన్నమాట. సో పంట పొలాలు ఇవి చూడకుండా ఎవరైనా వెళ్తారా? సో ఫైనల్గా ఇవి కూడా లాస్ట్లో గంగవరం దగ్గర చూసేసి ఒక ఫోటో దిగేసి ఇంటికైతే వెళ్ళిపోయాను. అండ్ నైట్ మనకి శివరాత్రి పూజకు వెళ్ళాలి కాబట్టి కోటిపల్లి ఎలాగా వెళ్ళలేదు కాబట్టి కాకినాడ జగన్నాథపురం శివాలయంలో నైట్ 10-10:30 వరకు గుళ్ళో ఉండి హారతి అది ఇచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసి 12 o'clock వరకు వెయిట్ చేశాను అనమాట. ఓకే, సో ఈ శివరాత్రి అయితే ఈ ఇయర్ చాలా బాగా చేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలని, నెక్స్ట్ ఇయర్ ఇంకా మన ఛానల్ చాలా గ్రోత్ అవ్వాలని, అండ్ మన ఛానల్కి ఇంకా మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.